హాయ్ ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యలోకి స్లిట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కట్ చేయకూడదు, అలానే ఎడ్జెస్ కూడా కట్ చేసుకోకూడదు. మధ్యలోనే ఇలా నైఫ్తో ఇలా స్లిట్ పెట్టుకోవాలి. పెట్టుకుని స్పూన్ తీసుకుని దాని వెనక సైడ్ నుంచి ఇలా పచ్చిమిర్చి లోపల ఉన్న గింజల్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకోవడం వల్ల కారం ఉండదు ఎక్కువ. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈ బజ్జీలను తినచ్చు. అలానే బయట మనకి దొరికే పచ్చిమిర్చి బజ్జీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. లోపల స్టఫ్ చేసుకోవాలి వామ్ని. సో వీటిని రిమూవ్ చేసేసుకుంటే బాగుంటుంది. లేదు స్పైసీగా కావాలనుకుంటే మీరు గింజలను కూడా ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పచ్చిమిర్చి కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇంట్లో అందరూ కూడా తినచ్చు ఇలా రిమూవ్ చేసేసుకుంటే. అన్నీ రిమూవ్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, గింజలు రిమూవ్ చేసుకోకపోయినా ఇలా స్లిట్ పెట్టుకోవాలి మధ్యలో స్టఫ్ చేసుకోవడం కోసం. వామ్ని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. లోపల మిర్చికి స్టఫ్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక్కొక్క మిర్చి తీసుకుని మధ్యలోకి కొద్దిగా పౌడర్ని పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఫుల్గా స్టఫ్ చేయని అవసరం లేదు. జస్ట్ కొంచెం అలా తీసుకుని దాని వేలుతో ఇలా పామాలి మిర్చి లోపల. అప్పుడు లోపల ఉన్న చమ్మదనానికి అది అంటుకుపోతుంది. వేసేసి వదిలేస్తే ఒక చోటే మనకది బయటకు వచ్చేస్తుంది పిండితో పాటు. తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు సో ఇలా వేలుతో కనుక పామితే దానికి స్టిక్ అయిపోతుంది. ఇలానే అన్ని పచ్చిమిర్చికి కూడా కొద్దిగా పౌడర్ వేసుకుని ఇలా పాముకుంటే దానికి అంటుకుని ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి ఇంట్లోనే. చాలా వరకు బయట కొనుక్కుని తింటాం, వర్షం పడుతుంటే తినాలనిపించి, కానీ బయట హెల్త్కి అసలు మంచిది కాదు. సో ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి. అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి శనగపిండి వేసుకోవాలి. మనకి ఎన్ని పచ్చిమిర్చి అయితే ఉంటుందో దాని క్వాంటిటీ బట్టి శనగపిండిని అలానే అన్నీ కూడా వేసుకుని కలుపుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చికి ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో క్వాంటిటీ సరిపోతాయి. వరిపిండి కూడా వేసుకున్నా, అలాగే సోడా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకుని అప్పుడు వాటర్ వేసుకుని ఒక థిక్ బ్యాటర్లో దీన్ని కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే పచ్చిమిర్చికి ఈ పిండి పట్టదు. కొంచెం గట్టిగా ఉండాలి. అలానే మరీ గట్టిగా ఉండకూడదు. చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో అలానే ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వాటర్ వేసేస్తే సరిగా మిక్స్ అవ్వదు. చాలా ఈజీ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం. ఒకసారి వేసుకున్నారంటే మళ్ళీ మీరే ఇంటి దగ్గరే వేసుకొని తింటారు. బయటవి చాలా వరకు అవాయిడ్ చేయండి. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. చూసారు కదా, ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది. అసలు లంప్స్ లేకుండా ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకుని ఇందులో వేసుకుని స్పూన్తో, చేత్తో వేస్తారు కానీ ఇలా స్పూన్తో పచ్చిమిర్చి మీద ఇలా మనం పిండిని వేసుకుంటే బాగా పడుతుంది దానికి. చాలామందికి ఇలా పిండి పచ్చిమిర్చికి పట్టట్లేదని బజ్జీలు సరిగా రావట్లేదు అనుకుంటారు. నేను చెప్పిన టిప్ ఫాలో అయితే కనుక మీకు చాలా బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అలా ఒక్కొక్క మిర్చిని వేసేసుకోవాలి. మిర్చి బజ్జీని పెట్టి దాని మీద స్పూన్తో మనం కనుక ఆ పిండిని వేస్తే అలా మిర్చికి పట్టుంటుంది. అలా వేసినట్టుగా మనం ఇలా వేసేసుకుంటే డీప్ ఫ్రైకి పిండి దానికి అలానే ఉంటుంది. అలా అన్ని సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని రిమూవ్ చేసేసుకోవడమే. అయిపోయాయి ఆల్మోస్ట్. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. రెడీ అయిపోయాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని స్టఫ్ చేసుకోవాలంటే కనుక స్టఫ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, అలానే కొత్తిమీర, నిమ్మకాయ కూడా పిండుకుంటారు చాలామంది, కానీ అప్పటికే గింజలు తీసేసాం కదా. సో నేను ఇంకా నిమ్మకాయ పిండట్లేదు. మీరు కావాలనుకుంటే నిమ్మకాయ కూడా ఇందులో స్క్వీజ్ చేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ కొత్తిమీర మాత్రమే పెట్టి స్టఫ్ చేస్తున్నాను.
ఇలా స్టఫ్ చేసుకుని వేడివేడిగా వీటిని తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఇలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు. వామ్ పెట్టుకున్నాం కదా స్టఫ్కి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.